వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జనరల్‌గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకునేటువంటి వాళ్ళు, డిగ్రీ ఇప్పుడిప్పుడే పూర్తి చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2025లో గనుక మనం చూసుకుంటే ఐటీ వైపు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కోడ్ జ్ఞాన్ నుంచి ఈరోజు మనతో పాటు సాకేత్ గారు ఉన్నారు. సో సాకేత్ గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో సాకేత్ గారు. హాయ్ అండి. సార్, జనరల్‌గా ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవును. సో ఏ స్కిల్స్ నేర్చుకుంటే 2025లో హై డిమాండ్ ఉంది, అంటే ఇటు సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకుంటే అండ్ ఆ కోర్స్ ఎన్ని డేస్ చేస్తే సరిపోతుంది? సో ఇప్పుడు జనరల్‌గా స్టూడెంట్‌కి అకాడమిక్ పాయింట్‌లో చూసుకున్నప్పుడు థియరీ నాలెడ్జ్‌తో ఉంటాడు వాడు. ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి? ప్రాక్టికల్ కోడింగ్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఫ్రెషర్‌గా కోడింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ చేయగలిగితే, ఆ కోడింగ్ బేసిక్స్‌ని మనం ఏమంటామంటే సూడో కోడ్ రైటింగ్. అంటే ఇప్పుడు మనము ఆ లాజిక్‌ని పేపర్ మీద రాసేలా ఉండాలి. అలా ట్రైనింగ్ చేసుకోగలిగితే కంపల్సరీ ఫ్రెషర్‌కి 2025లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్న కోర్సులు ఏమవుతాయంటే వాడు కోడింగ్ స్ట్రాంగ్ అవ్వగలిగితే ఫుల్ స్టాక్‌లోకి వెళ్తాడు. అలా మనం పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. సో పైథాన్‌తో స్ట్రాంగ్ ఉన్న వాడికి ఇప్పుడు మనం ఏఐ చూస్తున్నాం కదా! సో అడ్వాన్స్డ్‌గా ఏఐ సైడ్ కూడా వెళ్ళడానికి చాలా మంచి స్కోప్ ఉంటది. సో అలా మన దగ్గర నియర్లీ 90-100 డేస్ ప్రోగ్రామ్ ఉంటది. సో డైలీ వాడికి మనము 4½ అవర్ సెషన్ చెప్తాం. 1½ అవర్ కోడింగ్ క్లాస్ ఉంటుంది వాడికి. ఎందుకు? వాడు ప్రియర్‌గా బేసిక్స్ ఏమి ఉండవు. సో మనం స్ట్రాంగ్‌గా ఫస్ట్ బేసిక్స్ నుంచి స్ట్రాంగ్ చేపిస్తాము. యాప్టిట్యూడ్, ఎందుకంటే పిల్లలందరికీ మ్యాథ్స్ భయం ఉంటది. ఎందుకంటే కోడింగ్‌కి మ్యాథ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాథ్స్ లాజిక్ తోటి మనం కోడ్ రాయగలిగితే అప్పుడు వాడి జర్నీ చాలా ఈజీ అవుతుంది. అప్పుడు వాడు జాబ్ వస్తుందనే పాయింట్‌తో ఉండడు వాడు. వాడు నేర్చుకునే కాన్ఫిడెన్స్ తోటి ఏ ఇండస్ట్రీకైనా ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు వాడు. ఓకే. సో ప్రస్తుతం అయితే దేనికి డిమాండ్ ఉంది సార్, అంటే కోర్సెస్? పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్‌తో స్ట్రాంగ్ చేయగలిగితే వాడు డేటా సైన్స్‌లోకి వెళ్ళొచ్చు. అంటే వాడి కెరియర్ పైథాన్‌తో స్టార్ట్ చేయగలిగితే అప్‌కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు డేటా సైన్స్ ఏఐ మార్కెట్ చాలా పెరుగుతుంది. సో అట్లా ఓకే. పైథాన్‌తో స్టార్ట్ చేస్తే వాడి గ్రోత్ ఇంకా డేటా సైన్స్‌కి ఇంకా ముందుంటది. ఎలా సార్, అంటే సాలరీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది జనరల్‌గా? సార్ పైథాన్‌తో స్టార్ట్ చేయగలిగితే యావరేజ్‌గా 5 లాక్స్ నుంచి ఉంటుంది. అదే వాడు పైథాన్ నుంచి డేటా సైన్స్‌కెళ్తే రీసెంట్‌గా మన దగ్గర ప్లేస్ అయిన అమ్మాయి ఉంది. డేటా ఇంజినియర్ రోల్‌కి 8.8 లాక్స్ వచ్చింది ఫ్రెషర్‌గా. పర్ యానం? పర్ యానం. ఓహ్! సో 8.8 అనేది ఫ్రెషర్‌కి ఇట్స్ లైక్ వెరీ గుడ్. అవును. అంటే దాని వెనుక హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటది కదా! సో అందుకే ఫస్ట్ కోడింగ్‌లో స్ట్రాంగ్ అవ్వగలిగితే పాత్ ఈజీ క్రియేట్ అవుతది వాడికి. సో కొంతమంది మీ దగ్గర ఐటీ, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఇద్దరూ ఉంటారు. అవునండి. వాళ్ళు అంటే కోడింగ్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. హ్మ్. ఎన్ని డేస్ మీరు ట్రైనింగ్ ఇస్తారు కోర్స్‌కి? హ్మ్. ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఉంటుందా? ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకోండి 24, 25 పాస్అవుట్స్ అయితే మనం 2 ఇయర్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇస్తాం. అంటే వాడికి కోర్స్ 100 డేస్‌లో అయిపోయిందనుకోండి. ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మన సైడ్ టెక్నికల్‌గా వాడికి స్ట్రాంగ్ చేపిస్తాం. వాడి ప్లేస్‌మెంట్ క్రైటీరియా తగ్గట్టు డ్రైవ్స్ మనం పుష్ చేస్తాం. అంటే మన సైడ్ టెక్నికల్ సపోర్ట్‌తో పాటు ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇస్తాం. స్టూడెంట్ కూడా ఏంటి అంతే ప్రాక్టీస్‌గా చేస్తున్నప్పుడు వాడికేంటి నాకు 5 మంత్స్‌లోనే జాబ్ రావాలంటే వాడు డే 1 నుంచి చాలా సీరియస్‌గా ఉండాలి. అంత కమిట్మెంట్ ఉంటే 2 మంత్స్‌లోనే జాబ్ రావచ్చు. సో అందుకే మన దగ్గర 5 మంత్స్ కోర్స్ పీరియడ్‌తో పాటు 2 ఇయర్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఉంటది. కెరియర్ గ్యాప్ ఉందనుకోండి, ఫస్ట్ మేమే సజెస్ట్ చేస్తామంటే ఆ కెరియర్ గ్యాప్‌ని మర్చిపోయి మనకిప్పుడు జాబ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నారు. యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ ఫ్రెషర్. మన దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ గ్రో అవుతూ ఉంటే మార్కెట్ కంపల్సరీ ఓపెన్‌గా ఉంది. సో మనం అంతా పుష్ చేస్తాం వాళ్ళకి. మనం ఆపర్చునిటీస్ ఇప్పించగలుగుతాం. కాకపోతే ఫస్ట్ వాడు కోడింగ్‌తో స్ట్రాంగ్ అవ్వగలగాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా మనం ట్రైనింగ్ ఇస్తాం వాడికి. వాడికి కోడింగ్ స్కిల్ ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతాడు. ఆబ్వియస్‌గా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. కెరియర్ గ్యాప్ ఉన్న వాడికి. ఓకే. అదే ఫ్రెషర్ అనుకోండి, మనం కోర్స్ పీరియడ్‌తో పాటు 2 ఇయర్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం కదా! ఆ! ఆ 2 ఇయర్ సపోర్ట్ అనేది అంటే జనరల్‌గా ఏముంటుంది, నా కోర్స్ అయిపోయేలోపు జాబ్ రావాలని ఉంటుంది. పర్ మంత్ నేనేమన్ ఎన్ని చూపిస్తారు సార్ జనరల్‌గా? పర్ మంత్ మనం ఒకవేళ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అనుకోండి, యావరేజ్‌గా 10 డ్రైవ్స్ వస్తాయండి. పర్ మంత్ 10 పర్ డ్రైవ్స్ మంత్ చూపిస్తారు. మినిమమ్ 10 డ్రైవ్స్ వస్తాయి. ఓహ్! అందుకే వాళ్ళకి మనం ఏం చెప్తాము 10 డ్రైవ్స్ అంట. హ్మ్. మీరు జాయిన్ అవ్వచ్చు. హ్మ్. ఆ! అందుకే మనం ఏం చెప్తాము, కంప్యూటర్ సైన్స్ అంటే సీఎస్‌సి, ఐటీ, డేటా సైన్స్, ఏఐ యావరేజ్‌గా పర్ ఇయర్ మినిమమ్ 100 డ్రైవ్స్ మనం చూపిస్తాం. 100 డ్రైవ్స్. అన్ని డెవలప్‌మెంట్ అండి మళ్ళీ. ఓకే. అంటే వాడు నేర్చుకున్న దాని మీదనే వాడు జాబ్ చేయగలుగుతాడు. ఎలా సార్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనంటే ప్రాసెస్ ఏంటి? మనది విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. విజయవాడ అయితే మొగల్రాజ్‌పురం అండి. హైదరాబాద్ అయితే మనకి జేఎన్‌టీయూ క్యాంపస్ ఉంది. అమీర్పేట్ ఉంది. బెంగుళూరు అయితే బీటీఎం లేఅవుట్ ఉంది. డైరెక్ట్‌గా వాకిన్ వెళ్ళొచ్చు. లేదా కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి మనవి. డైరెక్ట్ కాల్ చేస్తే మన టీం వాళ్ళు క్లియర్ గైడెన్స్ ఇస్తారు. అప్పటికి చాలా డౌట్స్ ఉంటాయి. నేనేం చెప్తానంటే ఫిజికల్‌గా ఆఫీస్‌కెళ్ళండి. ఆఫీస్ చూడండి. ఇంటరాక్ట్ అవ్వండి. ఇంకా స్టూడెంట్స్‌తో మాట్లాడండి. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే ఇంకా క్లియారిటీ వస్తది కదా! పేరెంట్‌కైనా, స్టూడెంట్‌కైనా. సో వన్ స్టెప్ ఇన్ అయితే దెన్ దే విల్ అండర్‌స్టాండ్. అసలు నిజంగా ఉందా? ఎలా ఉంటుంది ట్రైనింగ్? పిల్లల ఫీడ్‌బ్యాక్ నుంచి కూడా తెలుస్తది కదా వాళ్ళకి. సో అందుకే ఫిజికల్‌గా ఎళ్లి
కలిస్తే వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. గ్రేట్ సార్. జనరల్‌గా మీ దగ్గర టోటల్ ఎన్ని కంపెనీ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు సార్ మీరు? సార్ మనము టిల్ డేట్ 600+ కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఉన్నామండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదా? అది 600 కంపెనీస్ తోటి టై అప్ అయ్యి హ్మ్. వెళ్తున్నారు కాబట్టే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ పర్ మంత్ ఒక 10 అన్నా సరే చూపిస్తున్నారనమాట. హ్మ్. సో, ఆ 10లో మీ నాలెడ్జ్‌ని బట్టి మీరు ఎంత త్వరగా జాబ్ క్రాక్ చేసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. అంతే కదా సార్? అవునండి. అంతే. హ్మ్. మనం సపోర్ట్ ఇస్తాము, టెక్నికల్‌గా ట్రైన్ చేస్తాము, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజు జరిగిన కాన్సెప్ట్‌కి వాడు ప్రాక్టీస్ సెషన్ నుండి క్లియర్ చేయగలిగితే ఇంటికెళ్ళాక రిలాక్స్ అవ్వచ్చు కదా! వాడికి బర్డెన్ ఎందుకుంటది ఇంకా? ఆ రోజు క్లాస్ ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ మనకి ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటది. మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాం మనము. కోడింగ్ టెస్ట్ జరుపుతాము. ఇంత టెక్నికల్లీ స్ట్రాంగ్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా వాడు డ్రైవ్ ఎందుకు క్రాక్ చేయడు? ఈవెన్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్ చేస్తాం మనం. ఎవరైతే ఇంకా వీక్‌గా ఉన్నారో వాళ్ళని స్పెషల్ ఫోకస్ తోటి వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ రిగరస్‌గా ఉంటది. సో, ప్రాక్టీస్‌లో ఉండేలా పుష్ చేస్తూ ఉంటాం మనం. సో, ఇప్పటి నుంచే అంటే జనవరి నుంచే మీ కెరీర్ ప్లాన్ చేసుకోవాలి అనుకునేటువంటి ఈ వీడియో చూసేటువంటి ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఒకసారి వెళ్ళండి, మీట్ అవ్వండి. ఆహ్, ఒక్కొక్కసారి తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి. మీ పేరెంట్స్‌తో కలిసి విజిట్ చేయండి. హాలిడేస్‌లో కోడ్‌ని ఒకసారి విజిట్ చేయండి. విజయవాడ అండ్ బెంగుళూరు, హైదరాబాద్‌లో ఉంది. సో, హైదరాబాద్‌లో అయితే 2 ప్లేసెస్‌లో ఉన్నాయి. కేపీహెచ్‌పీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మీకు. ఎవరైనా సరే విజిట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్ గనుక మీకు కలైతే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ డెస్టినేషన్ నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. బట్ దిస్ ఇస్ ద టైమ్. ఎందుకంటే ఐటీ, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ తోటి సంబంధం లేదు. కోడింగ్ నాలెడ్జ్ గనుక మీకు తెలిసుంటే సరిపోతుంది. ఆ కోడింగ్ నాలెడ్జ్ అనేది కోడ్ జ్ఞాన్ నుంచే డెఫినిట్‌గా మీకు దొరుకుతుందనమాట. ఎనీవేస్ హ్మ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సాకేత్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ.